రాజకీయాలు మనం ఒక 10 years క్రితం రాజకీయాలు వేరు వరం గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాలు వేరు. అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అప్పుడున్నటువంటి వాటర్ ఆలోచన విధానం వేరుగా ఉంది, ప్రజల విధానం ఆలోచన విధానం వేరుగా ఉంది. బట్ వేరే ఈ రోజున ఆ వాటర్లు ఆలోచన కానీ లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించి రకరకాల చట్టాల్లో కానీ చాలా వేరియేషన్ ఉంది. ఇదివరకు రోజుల్లో రాజకీయ నాయకుడు అంటే చాలా కొద్ది మందికి తెలుసు. ఆ నియోజకవర్గంలో కూడా ఓటు చెప్తే యాక్చువల్ గా మీ ఎమ్మెల్యే ఎవరంటే ఏమో అనే సమాధానమే చాలా మంది ఎక్కువ దగ్గర నుంచి వచ్చేదేమో నేను అనుకోవటం మేబీ. కానీ ఇవాళ అట్లా కాదు. ఇవాళ ప్రతి ఊర్లో ప్రతి బజార్కి నాయకుడు ఉంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా అవేర్నెస్ అనేది ఎంత పెరిగింది అనేది మనం చెప్పుకోవసరం లేదు. అందుకని ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవాళ ఏం చేసినా ఇంకా 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 దౌర్భాగ్యం ఏంటంటే మరి మన ఆంధ్ర రాష్ట్రం అయితే మన రాష్ట్రం వరకు మాట్లాడుకుందాం, కర్మ రాష్ట్రాల్లో ఉందా లేదనేది మనకు అనవసరం. కానీ ఇక్కడ ప్రజలు ఏమన్నా అంటే మీలాంటి వాళ్ళు కానీ విశ్లేషకులు ఏమంటారంటే మీరు ప్రజలు ఎట్లా చెప్తారు, రాజకీయ నాయకులు మీరేగా చేశారంటారు. అంటే ఇక్కడ ఏంటంటే నాకేమనిపిస్తుంది, సామెత గుడ్డు ముందా పిల్ల ముందా అంటారు చూడండి. అది ఆ రకంగా ఇవాళ రాజకీయాలు తయారైపోయినాయి కూడా. ప్రజలు అట్లా చేస్తున్నారా, రాజకీయ నాయుడు ఇట్లా చేస్తున్నారా? రాజకీయ నాయుడు ఇస్తుంటే ప్రజలు తీసుకుంటున్నారా, ప్రజలు అడుగుతుంటే రాజకీయ నాయకుడు ఇస్తున్నారా? అట్లా తయారైపోయింది వాళ్ళ పరిస్థితి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే జనము ఎక్కడ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ జనానికి లేవు అసలు. ఇదివరకు ఏంటంటే మా ఊరికి ఏదైనా మంచి చేయడం ఒక 10 మంది ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇదిగో మా ఊరికి కాలువ పని చేయండి, లేకపోతే మా ఊరికి రోడ్డు వేయించండి, మా ఊరికి లేదంటే కమ్యూనిటీ హాల్ కట్టించండి అని అడిగి. కాదండి, అంటే ఒకప్పుడు రాజకీయాలు వేరు అని, కానీ జనసేన వచ్చిన తర్వాత మొత్తం రాజకీయాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ వచ్చిన కాడ కూడా మీరు ఇంకా యథా రాజా తదా ప్రధా అన్నట్టుగా సాగుతుందా? మీ దగ్గరికి వస్తా, ఒక నిమిషం ఓర్పు పడితే మీ దగ్గరికి వస్తాను నేను. మీరు అడిగిన దాని దగ్గర కూడా వస్తాను. ఇవాళ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు అసలు జనానికి, ఏ నాయకులైనా కానీ. ఇవాళ చూడండి, ఒకటి ఈ ఫ్రీ బీస్ ఒకళ్ళ మించి ఒకళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. అసలు ఎందుకు ఇస్తున్నాం, అవి దేనికోసం ఇవ్వాలి అనే ఆలోచన కూడా రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ మనం గెలవాలి, ఏదో రకంగా అధికారం కావాలి, ఇచ్చేద్దాం. మన డబ్బులు కాదు కదా, ప్రజల డబ్బే కదా, స్టేట్ బడ్జెటే కదా, నిజ ఇస్తున్నావా, ఇచ్చేద్దాం. తర్వాత చెడిపోతే మనకెందుకు, ఏమైపోతే మనకెందుకు, వీలైన తర్వాత తీసుకురావడం వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆ రకంగా వాటిని ఓట్లు కొనేద్దాం, ఆ ఓట్లతో మళ్ళా మనకి ఎదుగుతాం అనే కాన్సెప్ట్ వాళ్ళ రాజకీయ నాయకులు కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మేము సంవత్సరంలో ఏదో కొన్ని అమలు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎంట పడతా వస్తుంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కానీ జనం సాటిస్ఫాక్టరీ లెవెల్స్ నేను చెప్తున్నాను, ఏదో ఇచ్చిన ఈ హామీలు ఇవ్వగానే హామీలు తెల్లారబట్టి వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళకి ఇస్తానటువంటి పైసా ఇచ్చేసేయాలి. ఏదో చెప్తాను కదా, వాళ్ళు అమ్మఒడి అంటే వీళ్ళు తల్లివందనం పెట్టారు, ఇంకోటి లేకపోతే ఫ్రీ సిలిండర్లు అనో, లేదంటే రైతులకు ఇచ్చే ఫ్రీ డబ్బులు కానీ, లేదంటే ఫ్రీ బస్సులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ 1 month లో అయిపోవాలి, మాకు అన్ని వచ్చేసాలి ముందు. కొన్ని 1 month ఇచ్చేసిన తర్వాత కొన్ని వాడికి ఏమన్నా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఈరంతా ఉంటుందా? ఈరంతా కూడా మంచి ప్రభుత్వం అని చెబుతారా? చెప్పడు. 2 నెలల నుంచి ఈ వచ్చేసినాయి కదా, 2 నెలల నుంచి మళ్ళీ బాబులే ఆ ఎమ్మెల్యే సరిగా చేయట్లేదు, ఆ ఎమ్మెల్యే అక్కడ దొబ్బేస్తున్నాడు, ఈ మంది మళ్ళీ వీళ్ళతోనే మొదలవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ని అందుకునే పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా పనిచేసే పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్ళకి రోజు ఇవ్వాలి ఏదో ఒకటి. అట్లా ఆ విధంగా ఆలోచనకు వచ్చారు. అంటే ఇప్పుడు మీరు కానీ లేదంటే ఇంకోటి కానీ అక్కడ ఉన్నటువంటి ఎల్ఎస్ గారు ఏమంటారంటే మీరు ప్రజలు ఎట్లా అంటారు, ప్రజల నుంచే కదా వచ్చింది. ఈ రాజకీయ నాయకులు కూడా పక్క నుంచే పుట్టుకుంటూ రాలేదు కదా, ఆ ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళ ఈ నాయకులు. సో ఎవరైనా అంతే అంటారు. సో కాదు, ఎవరైనా అదే పాలన కాదు సార్, కొంతమంది ఎవరైనా అదే పాలన, అంతేగాని ఇందులో ఏం మార్పు ఏమి ఉండదు. చెప్తున్నాను వస్తున్నా, కొంతమంది ఏమైనా ఏదో సేవ చేద్దామని వస్తే, కొంతమంది ఏమైనా ఏదో అధికారం అడ్డపెట్టి ఇంకోటి చేద్దామని వస్తే, ఎటు వచ్చినా అధికారం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా జనసేన పార్టీ మేము ఒక ఆలోచన విధానంతో వచ్చాం, రాజకీయాల్లో మార్పు తీసుకున్నాం. మార్పు అంటే ఏం లేదు అసలు. మనం వెనక నాయకులు ఇప్పుడు చూడండి, దౌర్భాగ్యం
ఈ 20 సంవత్సరాల్లో ఎవరన్నా చెప్పుకుంటే ఎగ్జాంపుల్ చెప్పుకునేటటువంటి పొలిటీషియన్ మనకున్నాడా? మనం రాజకీయాల్లో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 20-25 ఏళ్ల క్రితం నాయకులు చెప్పుకుంటాం. అంటే ఈ 20-25 ఏళ్లలో ఎవరు కూడా మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకునేటటువంటి నాయకుడు లేడు మనకి. అట్లా తయారీ రాజకీయాలు. సో మేము పాత తరం రాజకీయాలు మళ్ళా చేద్దాము. రాజకీయాలు అంటే ఊరికే వచ్చేసి ఏదో సర్పణం చూపించి అధికారంతో ఏమైనా చేయొచ్చు, లేదంటే అందరికీ దోసుకోవచ్చు అనేది కాదు. రాజకీయాలు అనేది కేవలం సేవా దృక్పథమే. రాజకీయం అంటే ఒకసారి మనం పౌరించిన తర్వాత ఆ పౌరతో మనం ఏదైనా పని చేయాలి ఆ ప్రాంతానికి అనే ఆలోచన అయితే ఇక్కడ ఏమైపోతుంది కూడా ప్రజానికి డబ్బు అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి శాలరీస్ అంటారు, శాలరీస్ నాకు తెలిసేవి. వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఆయన తిరగటానికి కానీ ఆయన ఖర్చులు కానీ ఇచ్చేటటువంటివి ఉన్నాయి. అవి ఎటుపోతుంది తెలియదు మనకి. ఇవాళ మేము తిరగాలి, ఖర్చు చేయాలి అంటే మేమేదో కొంత చేయాలి, సంపాదించాలి కదా అనే కాన్సెప్ట్ కి ఒక రాజకీయ నాయకుడు వచ్చేసిన తర్వాత ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ? సో ఏ పార్టీ అన్నా అంతే కాదండి. కాదు వెంకటేశ్వర గారు, ఏ పార్టీ అన్నా అంతేనా? ఏ పార్టీ అయినా అంతే అన్నట్లు నేను అంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు కానీ నాయకులు కానీ ఆ రకంగా తయారైనప్పుడు మారాలి. కాదండి వెంకటేశ్వర గారు, నేను అనేది ఒకటే నా సూటి ప్రశ్న అండి. మీరేమన్నారు? కాదు వినండి. తీసుకొద్దామనే ప్రయత్నంతో మేము స్టార్ట్ చేయాలి. వినండి, మార్పు తీసుకొద్దామనే ప్రయత్నంతో మేము వచ్చాం. ఇవాళ 24 ఎలక్షన్లో 21 మంది ఎమ్మెల్యేల నుంచి తీసుకొచ్చారా స్ట్రైట్ గా చెప్పండి. వస్తున్నా 2 ఎంపీలు గెలిచాం. సో ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటి? ఎక్కడా కూడా అవినీతి లేకుండా ప్రజలకు మంచి చేద్దాం, ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా, ప్రజలకు మనం జవాబుదారితనంగా ఉండే విధంగా వాళ్ళకి ఖర్చు చేయాలి. ఏంటి అవినీతి లేకపోవడం అండి? మొత్తం అంతా కాదు. సర్వేలు చూస్తున్నారా? మరి సర్వేలు మీరు తప్పు పడితే నేనేం చేయలేను, వాళ్ళకి నచ్చినట్టు చేశారు. సర్వేలు చూస్తున్నారా మీరు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది మంత్రులు ఉన్నారో, హైయెస్ట్ కరప్షన్ చేసే మంత్రి ఎవరో కూడా మీ నోటీస్కి వచ్చే ఉంటది. ఒకటే వరం గారు అదే చెప్తుంది, ఇక్కడ ప్రజలకు ఎప్పుడైతే సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అనేది లేకపోయినాయో, పూర్తిగా పోయినాయో ఆటోమేటిక్ వస్తాయి. నిజంగా కూడా ఇవాళ అట్లా అంటే 2 నెలలు అయిపోయిన తర్వాత 3వ నెలలో ఆ మంత్రి గారు ఆ ఎమ్మెల్యే గారు కరప్షన్ చేస్తారంటారు. కానీ ఈ 1 year లో వెనకిచ్చినటువంటి ఫ్రీ పీస్ పట్టుకుపోతున్నారు. వెరీ నెక్స్ట్ గా పట్టుకుపోతున్నారు. దౌర్భాగ్యం మధ్య అంటే వాడు అక్కడి చేయాలి చేస్తారు. వీళ్ళ మీద గుడ్డ కలిసి పడేద్దామని ఆలోచిస్తున్నారు. సరే మేబీ ఎవరైనా అవినీతి చేశారా లేదని పక్కన పెడితే పూర్తిగా అసలు తీసుకుంటారు అందరినీ కూడా. అందుకని నేను అంటే సర్వేలు మీరు నమ్ముతారా లేదని పక్కన పెడితే సర్వేలు చేయండి కాదట్లేదు. సర్వే సమస్యలు చేస్తూ ఉంటాయి. కానీ ఆ సర్వే సంస్థలు చెప్పినంత రేషియోలో ఉంటనే లేదనేది మీలాంటి వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా. సరే మీరు చెప్పండి. కాదని మీరు చాలా మందిని చూస్తుంటారు, మీరు చెప్పండి, అవినీతి జరుగుతుందా లేదా జనసేనలోని? ఒకసారి జనసేనలో అవినీతి జరిగే ఆస్కారం లేదు. అవినీతి అనేది రాకుండా జనసేనలో కాదు, జనసేన ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతి మయం ఎక్కడైందంటే నేను చెప్తాను, ఇంతకుముందు కూడా మాట్లాడే వ్యవస్థలన్నీ కూడా ఏదైతే ప్రభుత్వాధీనంలో ఉండే వ్యవస్థలు ఉన్నాయో, ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. అందువరకు నేను చెప్తా ఆ వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థలో జరిగే అవినీతి, ఆ వ్యవస్థలో జరిగే అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంప్లాయీస్ నుంచి వస్తుంది. ఎంప్లాయీస్ లో మార్పు తీసుకొద్దామని ఒక ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న చేస్తాం. అది